ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుని వాక్యం, దేవుడు మనకి కాపరిగా, మనం దేవుని మీద దృష్టి పెట్టి జీవించే వారంగా మనం ఉన్నప్పుడు అది చాలా ఆశీర్వదింపబడిన జీవితం అవుతుంది. నిజంగా బైబిల్లో ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ లోకంలో దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పుడైనా ఎక్కడైనా చేయి విడిచిపెట్టబడటం కానీ, అవమానింపబడటం కానీ, ఆయన వైపు చూసినటువంటి వారు సహాయం పొందకుండా పోవటం కానీ ఎన్నడూ జరగలేదు. ప్రియులారా, మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్న 34వ కీర్తనలో 5వ వచనం చూసినప్పుడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. చూడండి, ఇక్కడ దేవుని వైపు చూసినప్పుడు, మనం దేవుని వైపు చూడటం నేర్చుకున్నప్పుడు, బైబిల్లో మనకి ఇవ్వబడుతున్న వాగ్దానం వెలుగు కలుగుతుందంట. ఎన్నడూ మన ముఖములు సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురు కాదు. దేవుడిని గనక మనం నమ్ముకున్నప్పుడు ప్రియులారా, ఆయన వైపు ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడరు. ఒక సమయంలో యేసు ప్రభు వారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నీ రాకడకు సంబంధించిన విషయాలు మాకు చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పుకుంటూ వచ్చారు. యుద్ధాలు, కలహాలు, తెగుళ్ళు గురించి విన్నప్పుడు, రాజ్యం మీదికి రాజ్యం, భూకంపాల గురించి విన్నప్పుడు మీరు భయపడవద్దు అని అంటాడు. లూకా 21:28లో ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. చూడండి, ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీ తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీరు విడిచిపెట్టబడరు, మీకు విడుదల దొరుకుతుంది. నా దగ్గర ఉండేటువంటి కృప మీకు దొరుకుతుంది. ఈ శరీరం యొక్క సకల శ్రమల నుండి విడిపించబడతారు. మీ మీద దాడి చేసే అంధకార శక్తుల ప్రభావం ఇక మీ మీద ఉండదు. మీకు విడుదల దొరకబోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరికి ఈ భాగ్యం అంట? ఎవరైతే తలలెత్తుకొని ఆయన వైపు చూస్తారో, ఆయన కొరకు కనిపెడతారో, ఆయన యొక్క చిత్తం కోసం ఎదురు చూస్తారో వారు, ఆయనను ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరము రాదు. అందుకే బైబిల్లో మధ్యవచనం పెట్టాడు. బైబిల్ మొత్తంలో మధ్యవచనం తెలుసుగా 118:8 మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది బైబిల్లో సెంటర్ వాస్, మధ్యవచనం. ప్రియులారా, మనుష్యులను నమ్ముకొనటం కంటే, రాజులను నమ్ముకొనటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుష్యుల వైపు చూస్తే నువ్వు నిరుత్సాహపడవచ్చు, రాజుల వైపు చూస్తే నిన్ను నిరాశకు గురి చేయవచ్చు. కానీ రాజుల రాజు, ప్రభువుల ప్రభు వైపు చూసిన వారు ఎన్నడూ నిరుత్సాహపడలేదు, ఎన్నడూ సిగ్గుపడలేదు. ప్రియులరా, కన్నులు పైకెత్తినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ప్రియులరా, దేవుడు ఏ విధంగా దీవిస్తారు? మనం ఎటువైపు చూస్తున్నాము? 2 రకాల దృష్టులు ఉంటాయి. పైకి చూసినట్లే ఉంటాం,
దేవుడి మీద దృష్టి పెట్టినట్లే ఉంటాం. కానీ కొంతమంది జీవితాలలో దృష్టి దేవుడి మీదే పెట్టినట్లు ఉంటారు, కానీ దేవుడికి అవకాశం ఇవ్వరు. ఒక మాట దేవుడిది వినటానికి, దేవుడికి లోబడటానికి, దేవుని చిత్తము చేయటానికి లోబడినట్లుగానే ఉంటారు. కానీ తమ ఇష్టాలు, తమ నిర్ణయాలు, తమ చిత్తము ఇవే వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మన అంతర్గత మనస్సుని, హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. నీ హృదయము దేవునికి తెలుసు. ఎవరు నిజముగా ఆయనకు మొర్ర పెడతారో వారికి ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు. నాకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ నేను సమీపముగా ఉన్నాను అని వాగ్దానం చేశారు. ఆయన వైపు కన్నులెత్తితే నిజంగా మనం చూస్తున్నాం అనుకుంటాం, కానీ మన కన్నులు ఆయన వైపు ఎత్తుతున్నామా? ఈరోజు ఇద్దరు తమ కను దృష్టి ఎలా పెట్టారు అనేది మిమ్మల్ని ఆత్మ సంబంధంగా వారిద్దరి దృష్టి వైపు మిమ్మల్ని మరల్చాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, లోతు అనే ఇద్దరున్నారు. వీరిద్దరు దేవుడు అబ్రహామును పిలిచారు. అబ్రహామును పిలిచినప్పుడు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరొచ్చాడు. లోతును దేవుడు పిలిచారా అంటే లోతును దేవుడు పిలవలేదు, అబ్రహాము గారిని మాత్రమే దేవుడు పిలిచారు. అయితే లోతు అబ్రహామును వెంబడించటం వల్ల ఆయనకు కూడా గొర్రెలు కలిగినాయి, గొడ్లు కలిగినాయి, గుడారాలు కలిగినాయి, ఆస్తి బాగా విస్తరించింది. ఈ విస్తరించిన సమయంలో అబ్రహాము గారు అన్నారు, మన ఆస్తి మనం కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది కదా, కాబట్టి నువ్వు నీ ఇష్టమైన ప్రాంతమును కోరుకో అన్నప్పుడు లోతు ఏం చేశాడో చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఈయన దేన్ని చూశాడంట? యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. అది ఎలా ఉంది? యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశము. ఈయనకి ఏదేను తోటలాగా కనపడిందట. ప్రియులారా, ఇది ఏ చూపు, అది ఏ ప్రాంతము అని ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా అని అక్కడ 10వ వచనంలోనే పైన వ్రాయబడింది. ప్రియులారా, ఆ సొదొమ గొమొర్రా ఈయనకి ఎలా కనబడింది? ఏదేను తోటలాగా. యెహోవా తోట అంటే ఏదేను తోటలాగా కనబడిందట. ప్రియులారా, సొదొమ ఎలాంటిది అని బైబిల్ చెప్తూ ఉందంటే 13వ వచనంలో సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. అంటే పాపము జరిగే స్థలం, దుష్టులు నివాసం చేసే స్థలం ఈయనకి ఎలా కనబడుతుంది? ఆశీర్వదించబడిన స్థలముగా కనబడుతూ ఉన్నది. అంటే ఈయన ఏ దృష్టితో కన్నులెత్తాడు? ఉండటానికి దేవుని వైపు కన్నులెత్తినట్లుగానే ఎత్తాడు. నిర్ణయాలు తానే తీసుకుంటున్నాడు. నాకు సొదొమ గొమొర్రా కావాలి, నాకు ఇదిగో ఈ లోకపు పచ్చదనం కావాలి, ఈ లోకంలో దాని వెనక ఉన్నటువంటి దుష్టత్వం అంత భయంకరం ఉంది కదా, అక్కడికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇది నా చాయిస్ సరైందేనా అని పరీక్ష లేదు, గమనము లేదు. తన నిర్ణయం తాను తీసుకుంటూ ఉన్నాడు. అది కన్నులెత్తి చూసినట్లు, దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లు, దేవుడు నడిపించి ఇచ్చినట్లుగా నటిస్తూ ఉన్నాడు. కానీ తన ఆలోచనే అంతిమంగా స్థిరపరుచుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినాలలో సంఘములలో ఇలాంటి వారు కోకొల్లలుగా ఉంటా ఉన్నారు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, దేవుని చిత్తమే, అయ్యా
దేవుని చిత్తమే చేస్తానండి అంటున్నావు, కానీ నీ వేలి చూపుతో నువ్వు నడుచుకుంటూ ఉంటావు. ఏ మాత్రము దేవుని చిత్తం కనిపెట్టవు, దేవుని మాటకు లోబడో, దేవుని ఆలోచన తీసుకో. అంత కన్నులెత్తినట్లు దేవుడి చిత్తమే చేస్తున్నట్లు దైవజనుడి దగ్గర ఆలోచన తీసుకొని నడుస్తున్నట్లు అంతలానే నటిస్తావు, కానీ నీ హృదయం నడిపించినట్లుగా నడుచుకుంటూ ఉంటావు. అది వెలిచూపు, అది లోతు యొక్క చూపు. ప్రియులారా, అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము లోతు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత, ప్రియులారా, ఏమాత్రము కూడా నేను ఏ ప్రాంతాన్ని కోరుకున్నాము అని ఆయన ఆలోచన చేయకుండా, ప్రియులారా, దేవుడి వైపు కన్నులెత్తాడంట అబ్రహాము. ప్రభువా, ఇప్పుడు నేను ఏమి చూడాలి? అబ్రహాము ఏమి చూడాలని ఆశపడ్డాడు? ఆయన కన్నులకు ఏం కనబడింది? ఒక్కసారి అద్భుతంగా రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అబ్రహాంకి ఏం కనబడిందో చూడండి. 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణం కోసం, ఆ పరలోక సియోను కోసం, ఆ ఆశీర్వదింపబడిన స్థలము మీద దృష్టి పెట్టి అబ్రహాము ఎదురు చూచుచుండెను, దాని మీద దృష్టి పెట్టాడంట. ప్రియులరా, లోతేమో వెలిచూపుతో నడుచుకున్నాడు, అబ్రహామేమో, ప్రియులరా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం మీద ఆయన ఆ పట్టణం వైపు కన్నులెత్తాడు. నాకు అది కావాలి. దేవుని వైపు కన్నులెత్తాడు, శిల్పకారుని వైపు కన్నులెత్తాడు, నిర్మాణకుడి వైపు కన్నులెత్తాడు. ప్రియ సంఘమా, నువ్వు ఎటువైపు నువ్వు కన్నులెత్తుచున్నావు? సరే, ఇక్కడ అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలం బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రియులరా, అయితే ఆత్మీయుడితో ఉన్నప్పుడు నిజంగా లోతు చాలా ఆశీర్వదింపబడ్డాడు. అయినా తృప్తి లేదు లోతుకి. ఆత్మీయుడి దగ్గర దొరికే ఆశీర్వాదముతో తృప్తి పడలేకపోయాడు. అబ్రహాము ఆ టైంలో ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడో చూడండి, 8వ వచనం, 13:8. కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. అబ్రహాం అన్న ఒక శ్రేష్టమైన మాట. మనము బంధువులం కాబట్టి మన మధ్యలో ఏముండకూడదు? కలహము ఉండకూడదు. ప్రియులరా, ఇక్కడున్న మనందరము రక్తము పంచుకు పుట్టిన రక్త సంబంధులము కాదేమో కానీ, శరీరపరమైన రక్త సంబంధులము కాదేమో కానీ, యేసు రక్తముతో కడగబడిన యేసయ్య రక్త సంబంధులం. మనం ఎవరిమంటే యేసు ప్రభు యొక్క రక్తముతో బంధించబడిన, కలుపబడిన, ఐక్యపరచబడిన యేసయ్య రక్త సంబంధులం. మన మధ్యలో ఏముండకూడదంట? కలహములు ఉండకూడదు. సంఘములో దేవుని తట్టు చూసేవారిలో, ఆత్మీయ మెట్టును కాపాడుకునే వారిలో, దేవుని కోసం బ్రతకాలనే ఆశ కలిగిన వారిలో, పునాదులు కలిగిన పట్టణం మీద దృష్టి కలిగిన వారిలో ఏముండకూడదంటే కలహ మనస్సు ఉండకూడదు. మాటి మాటికి అలిగే మనస్సు, మాటి మాటికి గొనిగే మనస్సు, కలహాలు పెట్టుకునే మనస్సు, ప్రియులరా, ఇతరులను ప్రేమించలేని మనస్సు, శరీర తత్వముతో రేపే మనస్సు ఉండకూడదు. ప్రియులరా, మనం యేసయ్య రక్త సంబంధులం.
ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా దేవుని రక్త సంబంధి. ఇక్కడ అబ్రహాం ఎంత చక్కగా అంటున్నాడు, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది, ఒక పని చెయ్యి, నువ్వు ఎడం వైపుకి వెళితే నేను కుడివైపుకి వెళతా, నువ్వు కుడివైపుకి వెళితే నేను ఎడమ వైపుకి వెళతా. ఎంత చక్కగా ప్రియులారా అబ్రహాము వివరంగా చెప్తున్నాడో చూడండి. ఆ సమయంలో అంట లోతు తూర్పుగా ప్రయాణము చేశాను. ఎటు వెళ్ళాడు? తూర్పు దిశలో వెళ్ళాడు. సరే, ఇప్పుడు గమనించండి. మరి లోతు తూర్పు దిశగా వెళితే ఇందాకేమన్నాడు? నువ్వు ఎడమ దిక్కుకి వెళితే నేను కుడి దిక్కుకి వెళ్తా, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తా, నీ ఇష్టం వెళ్ళు అన్నా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏ బెస్ట్ కోరుకుంటావో కోరుకో, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన తూర్పు కోరుకున్నాడు. అబ్రహాం ఎటు కోరుకోవాలి చెప్పండి? పడమరు కోరుకోవాలి. కానీ అబ్రహాం కోరుకోలేదండి, తన సొంత నిర్ణయం తీసుకోలేదండి. లోతు కోరుకొని వెళ్ళిపోయాడు, కానీ అబ్రహాం కోరుకోలేదు. అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, దేవుని దగ్గర ఎదురు చూశాడు, తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ప్రియులరా, మనం ఒక కార్యము చేయబోయే ముందు నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దేవుని దగ్గర కనిపెట్టాలి, దేవుని సేవకుని దగ్గర సంభాషించాలి, ఆలోచన తీసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ ఆలోచన ఆత్మ సంబంధమైనదిగా తీసుకుంటే దేవునికి మహిమ వస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే లోతు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కన్నులెత్తి చూసి బాహ్య చూపుతో, వెలి చూపుతో, ప్రియులరా లోకం బాగుంది కదా అనుకున్నాడు. ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో, అయ్యా నా ఇష్టమేమీ లేదు, నీ ఇష్టమే, నీకు అప్పగించుకుంటున్నా. అప్పుడంట ఎప్పుడైతే దేవుని వైపు అబ్రహాము కన్నులెత్తాడో అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారో చూడండి, 14వ వచనము. లోతు అబ్రహాము విడిచిపోయిన తరువాత, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఏమండి, ఏంటి అసలు? దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. ఇక్కడ లోతు ఒక్క పట్టణాన్ని మాత్రమే కోరుకున్నాడు, ఒక్క పట్టణమే, ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతం, ఆ ఒక్కటే కోరుకుని వెళ్ళాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు ఉత్తరం వైపు చూసినా, దక్షిణం వైపు చూసినా, తూర్పు వైపు చూసినా, పడమర దిక్కు, నువ్వు నలుదిక్కులా చూడు, నేను నువ్వు నా వైపు చూసావు కాబట్టి, నా ఆలోచన కోసం కనిపెట్టావు కాబట్టి, నా చిత్తం కోసం నువ్వు ఎదురు చూసావు కాబట్టి, నీ ఇష్టము, నీ స్వంత నిర్ణయాలు పక్కన పెట్టావు కాబట్టి నేను నిన్ను నలు దిశలా విస్తరింప చేయబోతున్నాను. ప్రియులరా, నీ మానవుడి ఆలోచన సంకుచితమైనది. మానవుడు తాత్కాలికమైన వాటి వైపు పరుగులెత్తుతాడు, అర్రులు చాస్తాడు. మానవుడికి ఏది నిజమైన ఆశీర్వాదమో తెలియదు. సంకుచితమైన మనస్సు కలిగిన వాడు ఎంతన్నా ప్రార్థనకు రాని ఆ మనస్సు విశాలపరచబడదు. ఇరుకు మనస్సు, ప్రేమలో ఇరుకు, భక్తిలో ఇరుకు, పరిశుద్ధతలో ఇరుకు, సమర్పణలో ఇరుకు, త్యాగంలో ఇరుకు. ఆ ఇరుకైన మనస్సుండి వెలుచూపుతో నడుచుకుంటూ ఉంటాడు. కానీ అబ్రహాము విశాలమైన మనస్సు కలిగిన వాడు, దేవుని మీద దృష్టి పెట్టి తొందరపడకుండా దేవుని మీదే మనస్సు పెట్టి చూస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఒక్క దిశ కాదు 4 దిశలు నేను నిన్ను విస్తరింప చేయబోతున్నా. అక్కడితో ఆగాడా? అక్కడితో ఆగలా. అబ్రహాముని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. కనులెత్తు, ఇంకో దిక్కు వదిలిపెట్టా, ఆ దిక్కు కూడా నీకు పరిచయం చేస్తా. ఆకాశం వైపు కన్నులెత్తు. ఓ ప్రియులరా, ఎంత గొప్ప విషయం. ఒకసారి ఒక దైవజనుడు ఒక ఆయన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడంట, అయ్యా
నీకేముంది అన్నాడంట. అనగానే మనాడు మామూలు అడిగాడు, ఆ ఉత్తర దిక్కునున్న విల్లాలన్నీ నాయే అన్నాడంట. ఓకే, ఆ దక్షిణ దిక్కునున్న ఇండస్ట్రీస్ అన్నీ నావేనన్నాడంట. ఓ అలాగండి, ఆ ఫ్యాక్టరీలన్నీ మీయే, ఈ విల్లాస్ అన్నీ మీయే. మరి ఇంకా తూర్పు దిక్కునున్న పొలాలన్నీ నాయే అన్నాడంట. ఓ పడమర దిక్కునున్నటువంటి అపార్ట్మెంట్లన్నీ నాయేనన్నాడంట. అన్ని దిక్కులు చెప్పాడు. ఇప్పుడు ఈ దైవజనుడు అన్నాడంట, అయ్యా ఈ 4 దిక్కులు చెప్పావు, మరి ఇంకో దిక్కునేముంది అన్నాడంట. ఇంకే దిక్కుందండి అన్నాడంట. పై దిక్కుంది కదా, అక్కడేముంది అంటే అక్కడ నాకేమీ లేదండి అన్నాడంట. నువ్వు పెద్ద దరిద్రుడు అన్నాడంట. ఏమన్నాడు? వెరీ సింపుల్గా, నువ్వు పెద్ద దరిద్రుడివి, అసలు ఉండాల్సింది ఆ దిక్కులో. దేవుడి దగ్గర నీకు ఉండాలి, దేవుడి దగ్గర ఏమీ లేని దరిద్రుడవు నీవు. లవదకీయ సంగమా, నీ దగ్గర డబ్బు ఉందనుకున్నావు, ధన సమృద్ధి చేసుకున్నాను అనుకున్నావు, నాకేం పర్వాలేదు, కొరత లేదు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరివి. ప్రియులరా, దేవుని వైపు చూస్తే అబ్రహాముతో అంటున్నాడు, ఈ 4 దిక్కులే కాదు, నీకు నేను పై దిక్కు నుంచి కూడా ఆశీర్వాదాలు కృమ్మరించబోతున్నాను. ప్రియులరు, ఇప్పుడు ఏం జరిగింది? లోతు జీవితంలో ఆయన వెలిచూపుతో నడుచుకున్నాడు. ఆయన చూపు సరిగా లేదు. ఆయన కన్నులెత్తవలసిన దేవుని వైపు సరిగా కన్నులెత్తలేదు. అందువల్ల ఏం జరిగింది ప్రియులరా? ఏమండి, ఎంత నష్టపోయాడు. ఆయన అబ్రహాము గారితో ఉన్నప్పుడు సంపాదించుకున్నది, సొదొమకెళ్ళి సంపాదించుకున్నది, పూచిక పుల్ల కూడా తనతో తీసుకొని బయటకు వెళ్ళలేకపోయాడు. అంతా కూడా కాలిపోయింది. ఈయన సంపాదించుకున్నది, ఇక్కడ అబ్రహాము గారితో కలిసి సంపాదించుకున్నది, సొదొమలో సంపాదించుకున్నది, ఇది పోయింది, అది పోయింది, అన్నీ పోయినాయి. కొండనాలిక పోయిందంట, ఉండనాలిక పోయిందంట. ప్రియులరా, ఆత్మీయతను వదిలిపెట్టి వెలిచూపుతో నడుచుకోవద్దు. నయోమి ఆత్మీయులను వదిలిపెట్టింది, దేవుని స్వరం వినబడే స్థలాన్ని వదిలిపెట్టింది, దేవుని బిడ్డల స్నేహాన్ని విడిచిపెట్టింది. ప్రియులరా, ఇలాంటి దీవెనకరమైన స్థలాన్ని, ఆత్మీయ వాతావరణాన్ని వదిలి ఏదో సాధించాలి, నేను మోయాబు దేశానికి వెళ్ళి ఏదో సాధించాలి అని అక్కడికి వెళ్ళింది. ప్రియులరా, దరిద్రురాలైపోయింది. నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చాను, మొత్తం ఖాళీ అయిపోయాను. నా దగ్గర హృదయంలో చివరికి నెమ్మది, సమాధానం, సంతోషం కూడా అన్ని పోగొట్టుకున్నాను. ఎంత బాధాకరమైన విషయం. వెలిచూపుతో వెళ్ళింది, దేవుని వైపు కన్నులెత్తలేదు. తప్పిపోయిన కుమారుడు కూడా. ప్రియులరా, దూరదేశం పోతే బాగుంటా, తండ్రి దగ్గర నేను బాగుండలేను అనుకొని ఆత్మీయతను వదలి, హెచ్చరించే తండ్రిని వదలి, దిద్దే తండ్రిని వదలి, ప్రేమించే తండ్రిని వదలి, ఓ ఈ గద్దింపు నేను తీసుకోలేను, ఈ గద్దింపు అంటే నాకు ఇష్టం ఉండదు అని తండ్రిని వదిలిపెట్టి దూరదేశం పోయి ఆస్తంతా పాడు చేసుకొని, తండ్రి ఇచ్చింది మొత్తం పోగొట్టుకొని, పందులు తినే పొట్టు కూడా దొరకనంత దయనీయ స్థితిలోనికి, ఏదో సాధించాలి, ఆత్మీయతను వదిలి, ప్రార్థనను వదిలి, దేవుని బిడ్డలను వదిలి దూరంగా వెళ్ళి నువ్వు ఏమీ సాధించలేవు. నీ వల్ల కాదు, నీ దగ్గర ఉన్నది కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే సైతాను నిన్ను ఖాళీ చేయటానికే ఏం చేస్తాడో తెలుసా? దేవుని బిడ్డల ఆత్మీయ సహవాసంలో నుండి నిన్ను దూరంగా తరమాలని చూస్తాడు. వాడు నిన్ను మోసం చేస్తాడు, నిన్ను పూర్తిగా ఖాళీ చేసి దివాళా తీయించాలని వాడి యొక్క దృష్టి. ప్రియులరా, సరే ప్రియులరా, ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? అటు ఇటు పరిగెత్తలేదంట, కానీ దేవుడు నలుదిక్కులో చూయించిన ఏ దిక్కుకి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడో చూడండి, 18వ వచనం, 13, 18. అప్పుడు అబ్రహాము
తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము హెబ్రోనుకి వెళ్ళాడంట ప్రియులారా, అనగా సహవాసము, ప్రియులారా బంధము. ఏమండి, దేవునితో సహవాసము దొరికే స్థలానికి వెళ్ళాడంట, దేవునితో బంధము అయ్యే స్థలానికి వెళ్ళాడంట. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు ప్రియులారా. నువ్వు ఏం కోరుకుంటావు? ఏమండి, చాలామంది పచ్చని స్థలాలు కోరుకుంటారు, బంధువులను కోరుకుంటారు, స్నేహితులను కోరుకుంటారు. ప్రియులారా, నువ్వు ఎవరిని కోరుకోవాలో తెలుసా? దేవుడి సహవాసాన్ని కోరుకోవాలి. నీ కంటి చూపు దేవునితో బంధం నేను ఎక్కడుంటే బలపడుతుందా అని దానిని వెతకాలి, దాని వైపు నీ కన్నులెత్తాలి. అంతేకాని వెలుచూపుతో నడుచుకోకూడదు ప్రియులారా. ఎంత బాధాకరం! లోతు జీవితంలో ఎట్లా వెళ్ళాడు? వెలుచూపుతో వెళ్ళాడు, దేవుడిని సంపాదించుకోలేకపోయాడు. మన జీవితంలో మనం ఎవరిని సంపాదించుకోవాలో తెలుసా? ఇదిగో చూడండి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెడుతూ ఉన్నాడు యెహోషువ. అప్పుడు రూబేను గోత్రానికి ఇది, షిమ్యోను గోత్రానికి ఇది, యోధా గోత్రానికి ఇది అని ఒక్కొక్క గోత్రానికి, దాను గోత్రానికి ఇది, జబులూను గోత్రానికి ఇది, అన్ని గోత్రాలకి ఈ స్వాస్థ్యం ఈ స్వాస్థ్యం ఈ స్వాస్థ్యం పంచుకుంటా వస్తున్నాడు. ఎఫ్రాయిము, మనష్షే అన్ని గోత్రాలకి. లేవి గోత్రం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, లేవీలు అడుగుతున్నారు, అయ్యా అందరి పేర్లు చెబుతున్నారు, మా పేర్లు చెప్పటం లేదేంటి, మాకు స్వాస్థ్యం ఇవ్వటం లేదేంటి అంటే, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు వాళ్ళకి ఏ స్వాస్థ్యం ఇవ్వద్దు, ఎందుకో తెలుసా? వాళ్లకు నేనే స్వాస్థ్యాన్ని. దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం, ఆయనే వారికి స్వాస్థ్యము. ప్రియులారా, నీకు దేవుడు స్వాస్థ్యంగా మారాలి, దేవుడితో బంధం స్వాస్థ్యంగా మారాలి, దేవునితో సహవాసం స్వాస్థ్యంగా మారాలి. ఏ స్వాస్థ్యం కోరుకుంటున్నావు? ఏం లేదని దిగులు పడుతున్నావు? భర్తను ఎప్పుడన్నా సాధిస్తున్నావా? అది కొనలేదు, ఇది కొనలేదు, ఆ స్థలం కొనలేదు, ఈ బంగారం కొనలేదు, అవి కొనలా ఈ కొనలా అని ఆడిపోసుకుంటున్నావా? ఇది కాదు, ఇది కాదు. మన స్వాస్థ్యం దేవుని దగ్గర ఉండాలండి. నువ్వు ప్రార్థన చేయండి, నువ్వు దేవునితో సహవాసం పెంపొందించుకోండి, దేవుని వైపు కన్నులెత్తండి, దేవునికి మొర్ర పెట్టండి అని చెప్పే తల్లిగా ఉంటున్నావా? అని చెప్పే తండ్రిగా ఉంటున్నావా? అలాంటి కుటుంబ యజమానిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ లోకం కాదమ్మా, లోకం గురించి ఆలోచన చెయ్యొద్దమ్మా, దేవునితో సహవాసం ఆలోచన చెయ్యమ్మా. అది ఆలోచన చేస్తే మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు. ప్రియులారా, దేవుడే మనకి స్వాస్థ్యంగా ఉండాలనుకుంటున్నాడు. యెహెజ్కేలు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే అదే మాట చెప్పాడు. 44:28లో నేనే వారికి స్వాస్థ్యం, ఇంకా వారికి వేరే స్వాస్థ్యమే అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తానే మనకి ఉదయకాలం మనం ఆయన వైపు చూసి శరీర సంబంధులంగా ఇక ఉండకూడదు. లోతు శరీర సంబంధులకు సాదృశ్యంగా ఉన్నాడు, అబ్రహాము ఆత్మ సంబంధికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం ఆత్మ సంబంధులముగా మారాలి. దేవుడు లేడని, దేవుడు లేకుండా ఏదో సంపాదించుకోవటానికి పరుగులెత్తద్దు, ప్రార్థనలు మానేసి అటు ఇటు పరుగులెత్తద్దు. దేవుడు లేకుండా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది ఫలభరితముగా మారదు. చివరికి మిగిలేది సొదొమ గొమొర్రాలు బూడిద పాలైపోయినాయి. బూడిదే మిగిలింది, ఏం మిగలలేదు ప్రియులారా. కానీ ఒక మాట చెప్పనా, నీకేం కావాలో, నీకెంత కావాలో, నీకు ఏ సమయములో కావాలో, ఏమిస్తే నీ అవసరతలు తీర్చబడతాయో తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడో తెలుసా? తనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచెనో 1 కొరింథీ 2:9
అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. దేవుడికి తెలుసు ఏ సమయములో నీకేమివ్వాలో. భూలోక తండ్రివి, నీకు తెలిసినట్లు పరలోక తండ్రికి తెలియదా? నిన్ను సృష్టించిన దేవునికి నీకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు ప్రియులారా. మనుష్యుడు పరుగులెత్తుతున్నాడు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నారు. నాకు అది ఉండాలి, అది ఇంకా ఇవ్వలేదు, నేను పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుంటా అని నువ్వు వెలిచూపుతో పరిగెత్తద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ప్రియులరా, శరీరానికి కావలసిన వాటి కోసం దేవుడి దగ్గర ప్రాధేయపడనవసరం లేదు. కానీ ఖచ్చితంగా ప్రియులరా, ఆత్మ సంబంధమైన అక్కరతలు ఉన్నాయి, వాటి కోసం ప్రాధేయపడాలి. మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసా? మనకు కొన్ని వచనాలు బట్టేస్తాం. ఏం బట్టి పడతాం చెప్పండి? అడుగుడి, పూర్తి చేయండి, మిగిలింది వెదుకుడి, తట్టుడి. ఏంది నిన్ను అడగముంది? ఏంది అడగముంది? బొవ్వ కావాలయ్యా, బొవ్వి అయ్యా అడగమన్నాడు. అదే నిన్ను అడగముంది. అయ్యా వస్త్రాలు లేవయ్యా, మంచి వస్త్రాలు ఇయ్యయ్యా, ఇదే నిన్ను అడగముంది. దేవుడు అయ్యగాదు అడగముంది, అయ్యగాదు తట్టముంది. అయ్యా నా ప్రార్థనా జీవితం సరిగా లేదయ్యా, నేను 5 నిమిషాలు మోకరిస్తే భక్తురాలు అయిపోయాను అనుకుంటున్నానయ్యా. ఎప్పుడో ఒకరోజు మీ సన్నిధి గుర్తొచ్చిందయ్యా, ఆ రోజు గంట ప్రార్థన చేస్తానయ్యా. ప్రభువా, ఈ భక్తి చేస్తే మీ రాకడలో మీ ముందు నేను నిలవబడలేనయ్యా, మీ రాకడలో నేను నిలవబడలేనయ్యా. అందుకోసం నా ప్రార్థన జీవితాన్ని నువ్వు బలోపేతం చెయ్యయ్యా. అది నువ్వు అడగాల్సింది. అయ్యా వాక్యం చదివే టైం నాకు దొరకటం లేదయ్యా, నేను బిజీ. ఇప్పుడే చెప్పారు సహోదరుడు, అంత చెత్తతో నింపబడుతుంది. వైరస్ లోపల ప్రవేశించి మన సమయాన్ని దొంగిలించి బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఆత్మీయత లేకుండా, ఆత్మీయ సహవాసం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మనలను బలహీనపరుస్తుంది. దేవుణ్ణి ఏమడగాలో తెలుసా? అయ్యా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా, ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తున్నా, వాక్య ధ్యానం నిర్లక్ష్యం చేస్తున్నా, ఆత్మీయుల సహవాసం నిర్లక్ష్యం చేస్తున్నా, కలిసి ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేస్తున్నా. అయ్యా నా మీద ఈ దేవుని ఆత్మను కుమ్మరించు, నన్ను నింపు, నాలో దేవుని కోసం ఆశలు పుట్టించు అని అడుగుతున్నావా? దేవుడు ఏమన్నాడండి? బైబిల్ చదువుతారుగా మీ అందరూ, బైబిల్ చదువుతారు. ఏం చదువుతాం ప్రియులరా? ఏం చదువుతాం చెప్పండి? మొదట నా నీతిని, అప్పుడు అవన్నీ మీకు. కానీ మన ప్రార్థనల్లో ఎక్కువ ఏముంటాయో తెలుసా ప్రియులారా? అయ్యో నాకు ఉద్యోగం కావాలయ్యా. ఏం కావాలి? ఉద్యోగం కావాలి. ఇంకా 2, అయ్యా నాకు వివాహం కావాలి, అయ్యా నాకు ప్రమోషన్ కావాలి, అయ్యా నా బిడ్డలు దీవించబడాలి, అయ్యా ఇల్లు కట్టబడాలి, అయ్యా చెప్పండి. ఇంకా లిస్ట్ ఏముంటుందో? ఇంకేముంటుందో లిస్ట్ చెప్పండి. ఏదప్ప ప్రార్థనలు ప్రియులరా? నేను దేవుని నీతిని వెదకాలి, దేవుని నీతి కోసం కనిపెట్టాలి, నా కన్నులు ఆయన వైపు ఎత్తాలి, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి, నా ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకోవాలి, నా ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ సహవాసాన్ని ప్రియులరా బలోపేతం చేసుకోవాలని ఆశలు కలిగి ఉన్నామా? ఒక్క పూట తిండి లేకపోతే, కాసేపు వంట ఆలస్యమైతే విలవిలలాడిపోతాం, పెట్టేగిపోతాం. నీ ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి చెప్పు? ఎన్ని రోజులైంది నీ ఆత్మకు ఆహారం పెట్టి? నువ్వు బైబిల్ చదివి ఎన్ని రోజులైంది? నువ్వు ప్రార్థన ఖచ్చితంగా ఒక 2 గంటలు చేసి ఎంతకాలం అయ్యింది? ఆకలి తీరుస్తున్నావా? నీ అంతరంగ పురుషుడి ఆకలి తీరుస్తున్నావా ప్రియులరా? లేదండి. దేవుని నీతిని, రాజ్యాన్ని నువ్వు వెదకటం మొదలు పెడితే ఖచ్చితంగా అడగాల్సినవి అడగట్లా, అడగోని అడుగుతున్నాం మనం.
ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే చక్కగా దాని టైంకి అన్ని ఇస్తాడు. ఇల్లు కావాల్సిన టైంలో ఇల్లు ఇస్తాడు, పెళ్లి కావాల్సిన టైంలో పెళ్లి చేస్తాడు, ఉద్యోగం రావాల్సిన టైంలో ఉద్యోగం ఇస్తాడు, ప్రమోషన్ ఇవ్వాల్సిన టైంలో ప్రమోషన్ ఇస్తాడు. నీకు ఏ అవసరత ఎప్పుడు తీరాలో అది ఆయన చూసుకుంటాడు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ప్రియులరా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయతను వదిలిపెట్టి శరీర సంబంధమైన వాటి కోసం పరుగులెత్తితే ఏం జరుగుద్దో తెలుసా? అది పోద్ది, ఇది పోద్ది. నువ్వు గనక ఆత్మీయత వెంట పరిగెత్తితే శరీర సంబంధమైనవి దొరుకుతాయి, ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి. దీవెనలన్నీ నీకు సంప్రాప్తిస్తాయి ప్రియులరా. ఇది ఆశీర్వాదానికి మూలం ప్రియులరా, మూలం ప్రియులరా. మనం అందుకే దేవుడి దగ్గరకు వెళ్ళి బ్రతిమిలాడాలి, వెదకాలి, ఆయన వైపు చూడాలి, ఆయన తలుపు తట్టాలి, తట్టాలి, తట్టాలి. ఒకసారి ఒక స్నేహితుడి దగ్గర కంట రాత్రి సమయంలో మరొక స్నేహితుడు వచ్చి, అయ్యా నాకు ఆకలి అవుతుందయ్యా, ఏదన్నా 3 రొట్టెలు ఉంటే అయ్యా అని వచ్చాడంట. ఆకలి అవుతుందా, ఏదన్నా పెట్టయ్యా. ఈ స్నేహితుడి దగ్గర ఏమీ లేవు. ఇతను ఏం చేశాడు? అరే నా స్నేహితుడు వచ్చాడే, ఇతనికి నేను సహాయం చెయ్యాలి అని ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, తలుపు తీ నేను అతనికి సహాయం చెయ్యాలంటే ఇతను తలుపు తీయటం లేదంట. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయటం లేదంట. ఈ వ్యక్తి, అమ్మో ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, నా సహాయం కోసం వచ్చాడు, ఆకలితో వచ్చాడు, ఇబ్బందితో వచ్చాడు, నేను మేలు చేయాలి. తలుపు తడుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు తలుపు తట్టాడు? ఆ స్నేహితుడు తలుపు తీసి తన స్నేహితుడు ఏం అడిగాడో అది ఇచ్చే వరకు తలుపు తడుతూనే ఉన్నాడు. అలాగా తట్టాలి. ఆయన ఇచ్చే వరకు, ఆత్మ సంబంధమైన వరములు నీకు ఇచ్చే వరకు నువ్వు తడుతూనే ఉండాలి. మనకి కొన్ని బైబిల్ కొంచెం మన తెలివి కలగలుపుతూ ఉంటాం. ఏం కలుపుతూ ఉంటాం అంటే, ఆయన ఇవ్వాల్సిన టైం ఒకటి ఉంటుందిలే బ్రదరు, ఆయనే ఇస్తాడు. ఇంకా రెండో మాట ముఖ్యమైనది చెబుతున్నా, నా భర్తను మార్చుకోవాల్సిన టైంలో దేవుడే మార్చుకుంటాడులే బ్రదరు, దానికి ఒక టైం దేవుడు ఎప్పుడు పెట్టాడు. నువ్వు తట్టు, ముందు నువ్వు దేవుడి తలుపు తట్టు. నువ్వు తట్టకుండా ఏం చేస్తావు? ఈ కొన్ని నైపుణ్యమైన మాటలు, స్కిల్డ్ వర్డ్స్ అంటారు వీటిని, నైపుణ్యం కలిగిన మాటలు, బతకదీర్చిన మాటలు, భక్తిని కప్పిపుచ్చుకునే మాటలు, వాళ్ళు మారే టైంకి మారతారులే బ్రదరు, దేవుడి చిత్తమే. నువ్వు తలుపు తట్టు. నువ్వు తట్టడం సరిగా తట్టకుండా, నువ్వు చెయ్యాల్సిన ప్రార్థన సరిగా చేయకుండా ఎప్పటి వరకు తట్టాడు ఆ స్నేహితుడు? తన స్నేహితుడు తలుపు తీసే వరకు తడుతూనే ఉన్నాడు ప్రియులారా. అదే విధంగా దేవుడి దగ్గర కూడా మనము మన ఆత్మీయ ఆకలి తీర్చుకోవాలి ప్రియులారా, దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. అబ్రహాము ప్రియులారా కన్నులెత్తి చూసినప్పుడు మొదటిగా దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, నా దగ్గర కనిపెట్టు. అది ఈ రోజున అబ్రహాము జీవితం ద్వారా, అబ్రహాము కన్నులెత్తినప్పుడు దేవుని వైపు, దేవుని సన్నిధిలో కనిపెట్టటం నేర్చుకున్నాడు. మనకి కూడా దేవుడు అదే చెప్తున్నాడు, లోతు పరిగెత్తినట్లుగా మీరు పరిగెత్తద్దు, నా యొద్ద కనిపెట్టండి, నా దగ్గర ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎస్, నీకు దేవుడు నూతన బలం ఇవ్వబోతున్నాడు, నూతన శక్తి ఇవ్వబోతున్నాడు. మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, కనిపెట్టండి, నా ఆత్మ మీ మీద కృమ్మరించబడుతుంది, పైనుండి శక్తి మీ మీదకి దిగుతుంది. 120 మంది మేడగదిలోనికి వెళ్ళి దేవుని వైపు కనిపెట్టినప్పుడు దేవుని శక్తి వారి మీదకి దిగింది.
నువ్వు కనిపెడితే నీ మీదకి దేవుని శక్తి వస్తుంది. నువ్వు కనిపెడితే దేవుడు తన చిత్తం నీకు తెలియచేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. హేస్టీ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భక్తి లేని నిర్ణయాలు తీసుకోవద్దు. నీ మనస్సు నడిపించినట్లు నడుచుకోవద్దు. ఏది దేవుని స్వరమో, ఏది దయ్యపు స్వరమో గుర్తుపట్టే ఆత్మీయ చెవులు దేవుడు నీకు ఇవ్వాలి. నీకు ఆత్మీయ దృష్టి, ఆయన వైపు చూసే కను దృష్టి దేవుడు అనుగ్రహించునుగాక. మొదటి పాఠం, దేవుడి వైపు చూడాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. అది మనం కన్నులెత్తి దేవుని దగ్గర కనిపెట్టాలి. అది మొదటిగా దేవుడు నేర్పుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు 100 ఆశీర్వాదమా, 1000 ఆశీర్వాదమా, 1,000,000 రెట్ల ఆశీర్వాదమా, మీరు ఇప్పుడు చూడబోతున్నారు. రెండవదిగా దేవుడు అన్నాడు అబ్రహాముని, ఆదికాండం 15వ అధ్యాయంలో 5వ వచనం ఒక్కసారి చూడండి. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా చాలమ్మ. ఇక్కడ దేవుడు అబ్రహామును ఇంటి లోపల నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. నీవు ఆకాశము వైపు తేరి చూచి. ఏమండి, దేవుడు అంటున్నాడు, అబ్రహాం నీ కన్నులు పైకెత్తు. ఎత్తానయ్యా, చూడు, తేరి చూడు. తేరి చూస్తున్నానయ్యా, చూస్తున్నాను ప్రభు. ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? ఇదిగో నీకు లెక్కలు వచ్చా? వచ్చు ప్రభు. కాస్త నా ఇంట్లో 318 మంది పనాళ్ళు కూడా ఉన్నారు, నేను లెక్క పెట్టుకుంటూ ఉంటాను, వారెవరో కూడా నాకు తెలుసు ప్రభు. ఓకే, నీకు లెక్కలు బాగానే వచ్చు. అయితే ఒక పని చెయ్యి అబ్రహామా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెడతావా? నీకు చేత అయితే లెక్క పెట్టు. అయ్యో, లెక్కలు వచ్చు కానీ ఆకాశంలో నక్షత్రాలంటే ఎన్నుంటాయో తెలియదు బాబు, నేనెక్కడ లెక్క పెట్టేదయ్యా. జాగ్రత్తగానండి, ఇందులో చాలా మీనింగ్స్ ఉన్నాయి ప్రియులారా. ఈ మాట దేవుడు చెప్పేటప్పుడు అబ్రహాముకి ఒక్క కుమారుడైనా ఉన్నాడా? సరే, ఆ ఇష్మాయేలో పాడు, ఆయన ఉన్నాడా? ఆయన కూడా లేడు. అప్పటికి ఆయన కూడా లేడు. ఒక్క బిడ్డ కూడా అబ్రహాము గర్భంలో నుండి అప్పటికి రాలేదు. దేవుడు అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లుగా నేను నీకు బిడ్డలను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం. తరువాత ఇంకో వచనం కూడా చదువమ్మా, 7వ వచనం, 15:7. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు. చాలండి. రెండో మాట, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకు ఇవ్వటానికి. ఈ 2 మాటలు చూడండి. ఒక్క కొడుకు కూడా లేడు. ఏమంటున్నాడు దేవుడు? ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం చేస్తున్నాను అన్నాడు. రెండోది, అబ్రహాము కంట కాలు పెట్టే స్థలం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశమంతా నీకే అంటున్నాడు. కాలు పెట్టే స్థలం ఉందా? చూడండి ఒక్కసారి ఆ మాట. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను. ఏం భూమి లేదంట? పాదము పట్టేంత భూమి కూడా లేదంట. అంటే అసలు అబ్రహాము ఆ దేశంలో కాలు పెట్టే స్థలం కూడా అబ్రహాముకి లేదు. ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడు? ఈ దేశమంతా నీకు ఇవ్వబోతున్నా. కన్నులెత్తి ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ప్రియులరా, ఎంత గొప్ప మాట ప్రియులరా. నిజంగా ఏ విధంగా అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఈ 2 దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడో చూడండి. పౌలు గారు చక్కగా రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనములు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును
లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మి. చాలండి, ఇక్కడ చూడండి. అబ్రహాం అంట మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైన దేవుని ఎదుట. అసలు విశ్వాసము మెట్టు అసలు అబ్రహాములో ఎలా మారిపోతుందో చూడండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, సంతానమే లేనప్పుడు నీవు అనేక జనములకు తండ్రి అవుతావని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడంట. ప్రియులారా, ఇది ఎంత గొప్ప విశ్వాసం అంటే, అంతకుముందు ఎవరన్నా చనిపోయిన వారిని లేపటం అబ్రహాము చూశాడా? చెప్పండి ప్రియులారా, చూశాడా? చూడలేదు, ఎప్పుడు చూడల. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళని దేవుడు బ్రతికించటం అబ్రహాము చూడాల. 2, పిల్లలు లేని వారిని ఎవరైనా అనేక జనములకు తండ్రిగా చేసిన చరిత్ర ఏదన్నా అబ్రహాం అంతకుముందు చదివాడా? లేదు. అంతకుముందు అసలు ఇవి ఏవీ లేవు, అసలు నిరీక్షణకు ఆధారమే లేదు. అలాంటి టైంలో అబ్రహాము దేవుని నమ్మెను. ఏం చేశాడు? నేను అనుకుంటాను అబ్రహాము అప్పుడు ఏం ఆలోచన చేశాడంటే, ఆయనలో విశ్వాసం ఎలా పనిచేసి ఉంటుందంటే, అసలు ముందు దేవుడు ఆకాశాన్ని ఏర్పాటు చేసింది దేవుడే కదా. ఆ ఆకాశంలో ఏమీ లేనప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని, ఇన్ని వేల నక్షత్రాలను, పాలపుంతలను, ఇన్ని గ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది దేవుడే కదా. లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు ఆయనే కదా. చూడండి, అబ్రహాము ఎలాంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు? సృష్టి ఆరంభంలో దేవుడు కూడా ఈ సృష్టిని చేసేటప్పుడు ఏమీ లేవు, అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చాడు కదా. కాబట్టి ఈ దేవుడు అలానే ఆకాశాన్ని నక్షత్రాలతో నింపిన దేవుడు, శూన్యమును ఆకాశముగా మార్చిన దేవుడు, నాకు కూడా నిస్సారమైపోయిన నా జీవితంలో, బిడ్డలు లేని నా జీవితంలో దేవుడు ఖచ్చితముగా నాకు బిడ్డలను ఇవ్వగలడు. ఆయన విశ్వాసం ఉంచాడు. అదే విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి 11:1 ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి, లేని వాటిని ఉన్నట్లుగా చూసే రుజువే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్లుగా చూశాడు. ఎస్, దేవుడు నా గర్భములో నుండి ఆయన వైపు నేను కన్నులెత్తాను కాబట్టి నన్ను విస్తారమైన జనములకు తండ్రిగా చేయబోతున్నాడు. నమ్మేశాడు. కాలు పెట్టడానికి కూడా స్థలము లేని నన్ను దేవుడు ఈ స్థలమంతా, ఈ దేశమంతా నాకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, ఎంత గొప్ప దేవుడు! మనం నమ్మాలి, లేనప్పుడు నమ్మాలి. కొంతమంది నిన్న నేను వేరే ప్రాంతానికి సేవకి వెళ్ళాను కదా, గత 2 రోజులు. అక్కడ ఒక బ్రదర్ చెప్తున్నారు, ఒక బ్రదరు ఈ సహోదరు ఉంది, ఒక కార్యం జరగంగానే వచ్చి అంటదంట, నాకు దేవుడు ముందే చూపించాడు. ఎప్పుడు చెప్పుద్ది? అయిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత నాకు దేవుడు ముందే చూపించాడు ఆ విషయం అంటదంట. ఒక్కసారన్న ముందు చెప్పుద్దేమో అంటే ముందు చెప్పదు, ఆమె స్పెషాలిటీ. జరిగిపోయిన తర్వాత చెప్పుద్ది. ప్రియులరా, లేదు, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు ఉన్నట్లుగా నమ్మటం విశ్వాసం. ప్రియులారా, నమ్ముట నీ వల్ల అయితే అబ్రహాము బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఉన్నట్లుగా నమ్మాడు. ఈ ఉదయకాలం ఒక చిన్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దామా? చేయండి, నన్ను వెంబడించండి. ఉద్యోగము లేని వాళ్ళందరూ, మీకు లేకపోయినా, మీ బిడ్డలకు లేకపోయినా,
దేవుడు మాకు లేదా మా బిడ్డలకు ఉద్యోగం ఇస్తున్నాడు. నమ్మండి అందరూ, ఆమేనండి. నమ్మారా? నిజంగా నిండు మనసుతో నమ్మారా? ఖచ్చితంగా నమ్మండి, డౌట్ వద్దు, ఖచ్చితంగా చెప్దాం. 2, వివాహములు కాని వారికి దేవుడు వివాహమవలా అని దిగులు పడుతున్న ఎంతో మందిని దేవుడి ఉదయకాలం వివాహములు జరిగించబోతున్నారు. ఆర్థికంగా బలహీనులైన బిడ్డలను లేవనెత్తబోతున్నారు. నన్నే లేవనెత్తబోతున్నాడు. గర్భఫలములు లేని వారికి దేవుడు గర్భఫలములు ఇస్తున్నారు. నన్నే దీవిస్తున్నారు. నన్నే ఫలభరితంగా మార్చుచున్నారు. నాకు దేవుడు ఒక మంచి ఉండటానికి ఒక గృహాన్ని దేవుడు ఇస్తున్నారు. దేవుడు నాకే ఇచ్చారు. విశ్వసిద్దాం ప్రియులారా. అబ్రహాం ఇదే ప్రాక్టీస్ చేశాడు. ఇది జోక్ కాదు, ఇది ఆట కాదు, ఇది నేను మీ చేత గేమ్ ఆడించలా. ఇది పరిశుద్ధ స్థలం, ఇది గేమ్ కాదు. ఇది మనం దేవుడి ఎదుట నమ్మకంతో నిరీక్షణతో చేయుచున్న సవాలుకరమైన నిరీక్షణతో కూడిన తీర్మానం. మనం దేవుణ్ణి పక్కాగా నమ్ముదాం, 100కి 100% నమ్ముదాం, ఆయన వైపు చూద్దాం. అబ్రహాము కూడా ప్రియులరా ఏమండి నమ్మాడు. ప్రియులరా మనం నమ్మాలి. ప్రియులరా ఒకసారి జార్జ్ ముల్లర్ గారు, ఆయన ఇంగ్లాండ్ బ్రిస్టన్ అనే టౌన్లో ఉండేవాడు. ఒకసారి క్యూబెక్ అనే ఒక సిటీలో దేవుని వాక్యం అందించటానికి ఆ ఓడలో వెళుతూ ఉన్న సమయంలో అప్పటికి 24 గంటల నుంచి దట్టమైన పొగమంచు. ఆ పొగమంచులో ఆ కెప్టెన్ ఆ ఓడను నడిపించటానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఈయన అంత కష్టపడుతుంటే జార్జ్ ముల్లర్ గారు కెప్టెన్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, సాటర్డే ఈవినింగ్కి నేను క్యూబెక్ సిటీలో ఉండాలన్నాడు. ఆ కెప్టెన్ జార్జ్ ముల్లర్ గారిని పైనుంచి కిందకు చూశాడు. ఇంత పొగమంచు ఉంటే అసలు మనం ఎప్పటికి వెళ్తాము? ఏంటి సాటర్డే ఈవినింగ్కి నేను అక్కడ ఉండాలని చెప్తున్నారు, అది ఎలా సాధ్యమండి అన్నాడు. ఓహో అదా, నాతో పాటు రా, కిందకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. 58 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నా. ఎన్నేళ్ళంట? ఏనాడు దేవుడు నేను అడిగిన దాన్ని చేయకుండా లేడు. కిందకి వెళ్దాం రా, ప్రార్థన చేద్దాం. ఇద్దరు మోకరించారు, ప్రార్థన చేశారు. ప్రభువా, నీవు ఈ పొగమంచుని తొలగించి వేస్తున్నావు, దారి క్లియర్ చేస్తున్నావు. నేను శనివారం సాయంత్రానికి క్యూబెక్ సిటీలో ఉండబోతున్నా. ఈ ప్రార్థనకు ముద్ర వేశావు, ఆమెన్ అన్నాడు జార్జ్ ముల్లర్ గారు. అనగానే కెప్టెన్ లేదు, ఈయన కూడా దైవజనుడు అయిపోయిన తర్వాత నీకెందుకు మళ్ళీ, ఈయన ప్రార్థన ఎత్తటం మొదలు పెట్టాడు. అన్నాడు, నీ ప్రార్థన నువ్వు ఆపిక పద. అయ్యా నేను కూడా ప్రార్థన చేస్తా. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. కార్యం చేస్తాడా దేవుడు? చేస్తాడయ్యా. వెళ్ళు, రేపు మనం శనివారం సాయంత్రానికి అక్కడ ఉంటాం. ప్రియులరా, ఆ కెప్టెనే ఓడలో నుంచి బయటకు వచ్చేసరికి పొగమంచు లేదు, అసలు మొత్తం దేదీప్యమానంగా ఉంది దారి. శనివారం సాయంత్రానికి ఎక్కడున్నాడు? క్యూబెక్ సిటీలో ఉన్నాడు. అది ప్రియులరా, విశ్వాసం మనలో అలా ఉండాలి. ఇది జరిగింది అని నమ్మాలి. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ స్థలం దేవుడు మనకి కరోనాలో 2020 ఆగస్టు మాసంలో బైక్ వేసుకుని తిరుగుతా పిచ్చివాడిలాగా తిరుగుతా ఉన్న టైంలో, ఆ రోజుల్లో తోడెవ్వరు లేరు. ఉన్న పాపం జ్ఞాన సుందరరావు గారు నల్గొండలో ఉండేవారు. నాకు ఇక్కడ అప్పారావు అంకుల్ పాపం ఆయనకి రావాలని ఉండేది, కానీ ఆయన నాతో అన్ని ప్రాంతాలు తిరగలేడు కదా, తిరుగుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను శైలుని వెంట పెట్టుకొని వచ్చా. అమ్మా ఎవ్వరూ తోడు లేరు, మన ఇద్దరం వెళ్దాం పద, అన్ని ప్రాంతాలు చూసేద్దాం అని
అటు తిరిగాం, అటు లోపలికి వెళ్ళాం, ఇద్దరం 2 బళ్ళు వేసుకున్నాం, మొత్తం తిరిగి వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చాలామంది చెబుతున్నారు, అయ్యా ఈ స్థలం ఇస్తారయ్యా, రేటు కూడా మీకు అందుబాటులో వచ్చిద్దయ్యా అని. మేమిద్దరం చాలా స్థలాలు తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఈ స్థలం మీకు అందుబాటులో మీకు వచ్చిద్దయ్యా, ఇది 4 లక్షలకే సెంట్ వచ్చేసిద్దయ్యా, అయ్యా మీకు కావాలంటే ఇంకా తగ్గించి మాట్లాడదామయ్యా అంటున్నారు. నాకు నడిపింపు రావటంలా తిరిగాం. ఇదిగో మేమిద్దరం ఇక్కడికి వచ్చి బండ్లు ఆపాం. ఇద్దరం ఈ గొంతులోకి వచ్చి బండ్లు ఆపాం. బండ్లు ఆపగానే వెంటనే దేవుని ఆత్మ చెప్తూ ఉంది, ఇదిగో ఈ స్థలం నీకు ఇవ్వబోతున్నా దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. ప్రియులరా, ఆ రోజున నిలబెత్తటానికి ఇక్కడ ఎవరూ లేరు. పాపం ఉండే ఇంకో సహోదరుడు సురేష్ బ్రదర్, ఆయన హైదరాబాదులో ఉంటారు. కాబట్టి ఈ ముగ్గురే ఆ దినాల్లో మనకి బాగా తోడుగా అండగా ఉండేది. అన్నీ ఏ మాట మాట్లాడుకోవాలన్నా వాళ్ళ పరిస్థితులు బట్టి 3 డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఇది నేను నీకు ఇవ్వబోతున్నా. అంతే, నేను ఆలోచన చేయలేదు ప్రియులరా ఇది ఎంత దూరం పోతుందని. ప్రక్కనున్న బిల్డింగ్ ఎక్కా. ఆ ఫోటోలు భద్రంగా ఈ రోజు కూడా మీలో ఆ గుడ్ సమరిటన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ ఫోటోలు ఉంటాయి ప్రియులరా. 2020 ఆగస్టు మాసం 19వ తారీఖు నాడు ఎప్పుడో పెట్టాను. మీ ఆ ఫైల్స్ ఇప్పటికీ ఉంటాయి. మీరు మన గుడ్ సమరిటన్లో మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజు పెట్టేశాను. 3 ఫోటోలు పెట్టాను. ఏది మనకి దక్షిణం వైపు రోడ్డు అని, పడమర వైపు రోడ్డు అని, తూర్పు వైపు రోడ్డు అని, ఈ మధ్యలో స్థలాన్ని దేవుడు నీకిస్తా, ఈ స్థలాన్ని నువ్వు నా మందిరం కట్టు అని దేవుడు చెప్పారు అని 3 ఫోటోలు తీసి ఆ రోజే పెట్టేశా. ముందు వెనక ఆలోచన చేయలే. ఎందుకంటే అది దేవుడు చెప్పినటువంటి స్వరము, అది దేవుని వాక్కు. ఆయన వైపు చూసి ఏడుస్తూ ఉండేవాడిని ఇంటిలో పడి. నా బాధ ఎవరికి చెప్పుకునేది ప్రభువా, నా గుండె రోదన నేను ఎవరితో పంచుకోవాలి ప్రభువా, నువ్వే దిక్కయ్యా. ఇది కొత్త స్థలం అయ్యా, ఈ స్థలములో ఎవరితో అయినా హృదయం ఇప్పి చెప్పుకోవటానికి నాకు పూర్తిగా అందుబాటులో ఎవ్వరూ లేరు ప్రభువా అని ఏడుస్తూ ఉండేవాడిని, రోదిస్తూ ఉండేవాడిని. నా వేదన మామూలు వేదన కాదు ప్రియులారా. ఫోటోలు పెట్టిన తర్వాత తెలిసింది ఈ స్థలం వెనకది ఒక అయింది, ముందుది ఇద్దరిది. దీని మధ్యలో చాలా ముళ్ళకంప లాంటి స్థలం, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తులు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. చాలా విన్నప్పుడు ప్రియులారా, నా అంతరంగంలో మాత్రం ఆ విశ్వాసాన్ని ఎవ్వరూ కదిలించలేకపోయారు. ప్రియులారా, దేవుడు స్థలం ఇచ్చిన తర్వాత కూడా రేకులు షెడ్ వేద్దామన్నారు. నా మీద చాలా ఒత్తిడి వచ్చింది రేకులు షెడ్ వేద్దామని. కానీ ప్రభు నాకు ఒక రాత్రి దర్శనమిచ్చాడు. నాకు ఏం దర్శనమిచ్చాడు క్లియర్గా ప్రియులారా, నేను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. కింద పార్కింగ్ ఇచ్చాడు, తర్వాత చర్చ్ ఇచ్చాడు, తర్వాత ఇల్లు ఇచ్చాడు. నేను 2 ఎక్స్ట్రా పెంచాను మన ఆత్మీయుల మాటలు విని. నాకు దేవుడిచ్చిన దర్శనం కింద పార్కింగు, తర్వాత చర్చి, తర్వాత ఇల్లు, అవి 3 నాకు ఇచ్చాడు. కానీ బాల్కనీ అనేది మన సహోదరులు మంచి ఆలోచనే. తర్వాత అంటే ప్రియులరా, దాని సరే ఏదైనా అది కొంచెం నాకు చెప్పారు, ఉంటే బాగుంటుంది, ఇది నిండిపోతే మరలా మనకు కష్టమవుతుంది అని చెప్పినప్పుడు అది పెంచుకున్నాం. పైన శాంతం పైన దైవజనుల గెస్ట్ రూమ్స్ కూడా మనం పెంచుకున్నాం. దేవుడు చెప్పిన దానికి మాత్రం నాకు డబ్బులు కొరత లేదు. దేవుడు చెప్పంది నేను చూశాను చూడండి, దానికోసం మాత్రం నరాలు చిట్లిపోయినాయి. అది నేను చేసుకుంది తప్పు. దేవుడు నాకు ఇచ్చిన విజన్ నేను చేస్తే రూపాయి అప్పు కూడా అయ్యేది కాదు, రూపాయి అప్పు కూడా అయ్యేది కాదు. ఆయన చెప్పింది నాకు 3, అవి 3 చెప్పాడు. కానీ సరే భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పేసి
మనం బాల్కనీ ఒకటి, దైవజనుల రూమ్, ఇక మరలా వేయలేము అని అవి కూడా వేసుకున్నాం. అంటే కేవలం రేకుల షెడ్డు అక్కడితో ఆగిపోదాం అనుకుంటే దేవుడు అన్నాడు, నేను నీకు మంచి భవనం ఇవ్వబోతున్నా, ఒక మంచి నిర్మాణం ఇక్కడ నిర్మాణం చేయబోతున్నావు, ఖచ్చితంగా నేను నీకు తోడుండి నడిపించబోతున్నా. అందుకే నేను ఆ మాటలు ఏమీ తీసుకోలేదు ప్రియులారా. కారణం ఏంటి అంటే దేవుని వైపు చూసినప్పుడు దేవుడిస్తాడు నడిపింపు. ప్రియులారా, దేవుడిస్తాడు స్పష్టమైనటువంటి ఆలోచన. ఏమీ లేనప్పుడే ఇవన్నీ చూడగలగాలి. నేను చూసా, ఒకరోజు నా దర్శనములో నేను కింద పార్కింగ్ చూసా, దేవుని మందిరం చూసా, పైన ఇల్లు చూసా. ఇవి 3 నేను చూశాను ప్రియులారా. అవి 3 దేవుడు నాకు చూపించాడు. నా గుండెల్లో స్థలమే దొరకదు అనుకున్నాం. ఆయన చెప్పిన స్థలం 2 సంవత్సరాలు అయ్యేసరికి 2-3 సంవత్సరాలు ఓర్పు పట్టాం ప్రియులారా. ఆ ఓర్పులో దేవుడు అసలు ఆ సమస్య లేకపోతే ఈ స్థలం మనకు వచ్చేదే కాదు. అవి ఉండబట్టి అవి పరిష్కరించుకోలేక, బాబు మనకెందుకులే, ఈ స్థలంలో చాలా సమస్యలు ఉన్నాయని ఎవరికి వాళ్ళు దూరంగా తొలగిపోవటం. దేవుడు అది మన కోసం అట్టి పెట్టాడు. అది పరిష్కరించుకునే కృప కూడా దేవుడు మనకిచ్చాడు. స్థలమే దొరకదనుకున్న మనకి స్థలం ఇచ్చారు. అసలు మనం ఈ కట్టడమే కట్టలేం, మన ఉంది నలుగురుమేగా, మన వల్ల ఏడవుతుంది. ఈ మాటలు నేను వినలేదు. నేను విన్న మాట దేవుని స్వరం విన్నాను ప్రియులారా. నేను పరిశుద్ధ స్థలములో ఉండి ఈ మాటలు చెప్తున్నాను. నేను ఈ మాటల మీద, ఈ వెలిచూపు మీద నేను దృష్టి పెట్టలేదు. నేను పరలోకమందున్న దేవుని వైపు కన్నులెట్టా. నా కన్నీరు నా మంచానికి తెలుసు. నా కన్నీరు నేను ఎక్కడ మోకరించానో ఆ స్థలములలో అవి సాక్ష్యాలుగా ముద్రింపబడి ఉన్నాయి. ఎంత కన్నీరు కారిపోతా ఉండేదో. మన కన్నీరు గొప్పది కాదు, కానీ దేవుని కృప గొప్పది ప్రియులారా. ఆయన వైపు కన్నులెత్తి విశ్వాసంతో లేని దానిని ఉన్నట్లుగా అబ్రహాము చూశాడు. కాబట్టి ఏం జరిగిందంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి పూర్తి చేయండి. దయచేసి బైబిల్ చదువుతారు కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సమస్తము సమస్తము. థ్యాంక్ యూ. రెండవదిగా ఏం నేర్చుకున్నాడు? దేవుని వైపు కన్నులెత్తుట ద్వారా మొదటిగా నేర్చుకున్న పాఠం దేవుని దగ్గర కనిపెట్టాలి. రెండవదిగా నేర్చుకున్న పాఠం ఏంటి అంటే దేవుని యందు నమ్మకముంచాలి, విశ్వాసముంచాలి. ఖచ్చితముగా దేవుని వైపు కన్నులెత్తితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే కార్యము జరిగి తీరుతుంది. మూడవదిగా ప్రియులారా, చివరిగా ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నీవు లేచి నీ ఏకైక కుమారుణ్ణి, నువ్వు ప్రేమించి నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొని నేను మోరియా దేశంలోని పర్వతాలలో నేను నీకు చూపించే ఒక దాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు. తెల్లవారుగానే అబ్రహాము లేచాడు, తన గాడితో కంటగట్టాడు, తన పనివారిలో 2 తీసుకున్నాడు. ప్రియులరా, తీసుకొని ఆ గాడిదను, ఆ పనివారిని, ప్రియులరా ఆ కావలసిన కట్టెలను అన్నీ తీసుకొని దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆదికాండం 22:4-5 వచనాలు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలమ్మా, చూడండి ఇక్కడ అబ్రహాము చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. కన్నులెత్తి చూడంగానే దేవుని యొక్క విజన్ అబ్రహాముకు అర్థమైంది. ఏమర్థమైంది?
ఈ గాడిదను వదిలేసేయి అబ్రహమా, ఆ గాడిదను అక్కడే వదిలేసేయి. అది అపవిత్రమైనది కదా. గాడిద ఏ జంతువు? అపవిత్రమైన జంతువు. అపవిత్రమైన దానిని వదిలేసేయి అక్కడే. ఇంకా పనివారిని కూడా ఏమంటున్నాడు? పనివారితో మీరు కూడా, అనగా దాసులు, పనివారంటే దాసులు, తనతో వచ్చినటువంటి దాసులు అని అంటున్నాడు. మీరు కూడా ఇక్కడే ఉండండి, నేను దేవుణ్ణి ఆరాధన చేసుకోవటానికి వెళుతున్నా. కాబట్టి ఇప్పుడు నా వెంట ఏముండకూడదు? ఈ అపవిత్రత ఉండకూడదు, గాడిద ఉండకూడదు, అనగా అపవిత్రత ఉండకూడదు, దాసులు ఉండకూడదు, అంటే దాస్యత్వము ఉండకూడదు. అబ్రహమా, అబ్రహమా, నువ్వు నన్ను ఆరాధించటానికి వస్తున్నావు. ఆరాధించటానికి వచ్చే నీ దగ్గర దాస్యపు మనస్సు ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ప్రియ సంగమా, నువ్వు వదిలిపెట్టావా? నువ్వు దేనికి ఏ దాస్యానికి లోబడ్డావో, దేనికి దాసుడవో, దేనికి లోబడితే దానికి దాసులం అయిపోతాం. ప్రియులరా, మనం దేనికి లోబడ్డామో దానికి దాసులం. ప్రియులరా, దేనికి లోబడుతున్నాం? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రియులరా ఏం చేయాలి? దాస్యత్వాన్ని వదిలిపెట్టి, దేనికి దాసులమయ్యామో ఆ దాస్యత్వాన్ని వదిలిపెట్టి, ఆ బానిసత్వాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించాలి. మందిరంలోనికి వచ్చా, ఓకే, ఆయన ఆరాధించటానికి ముందేం చేయాలి? అయ్యా, ఈ అపవిత్రతను విడిచిపెట్టేస్తున్నా. ఇదిగో నేను దేనికి దాసుడను, దాసురాలను అయ్యాను, దానిని విడిచిపెడుతున్నా. ప్రియులరా, ఈ రోజుల్లో కామన్గా దేనికి దాసులైపోతున్నారు మనుషులు? చెప్పండి, చెప్పాలి. చాలా మంది చక్కని సమాధానం చెప్పారు. దేనికి దాసులు అవుతున్నారు? దేనికి దాసులు? ప్రియులరా, కొంతమంది పిల్లలు సైకోల్లాగా మారిపోతున్నారు. ఎట్లా మారుతున్నారు? సెల్ ఫోన్ కొనిచ్చిందాక ఇంట్లో తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. సైకోలే వాళ్ళిక. తల్లిని చంపటానికి వెనకాడట్లా, తండ్రిని చంపటానికి వెనకాడట్లా, వాళ్ళు చావటానికి వెనకాడట్లా. చిన్న పిల్లలు కూడా కిందబడి దొర్లాడుతున్నారు. ఎందుకు? వాడు దాసుడైపోయాడు, ఇప్పటికే దాసురాలైపోయారు ఇప్పటికే. దేనికి? సెల్ ఫోన్లకి. మీ ఇళ్లలో ఎవరైనా దాసుడండ్రి అయిపోయారేమో, ఆ దాస్యత్వం నుంచి వదిలించండి తల్లిదండ్రులారా. ఆడుకో, ఏడిపిబాకండి, ఆడుకో. అపోని మాటలు, అపోని బుద్ధిహీనమైన మాటలు. సెల్ ఫోన్ ఇచ్చా ఆడుకోమునేది? సెల్ ఫోన్ నువ్వు బిడ్డల్ని ఇచ్చి సంతోషపరిచేది? ప్రియులరా, చాలా బాధేస్తూ ఉంటుంది. దాస్యత్వం. గంట సేపు చదవట్లా వాళ్ళు, ఒక్క గంట కాన్సన్ట్రేషన్ చేసి చదువుతున్నారా పిల్లలు? లేదు ప్రియులరా, భవిష్యత్తు పాడైపోతుంది. దాసులైపోయారు ఇప్పటికే చాలా మంది. బైబుల్ చదవటానికి టైం ఉంటల్లా, ప్రార్థన చేయటానికి టైం ఉంటల్లా. ఎందుకు? దానికి దాసులైపోయి గంటలు ప్రార్థన లేదు, వాక్యం లేదు, దాసులైపోయారు ప్రియులారా. సెల్ ఫోన్లు ఆరాధనలోనికి వచ్చి కూడా రహస్యంగా ఎక్కడో చాటు పెట్టి, ఎవరో ఒకళ్ళ చాటును కూర్చొని ఏదో ఒకటి లాగుతానే ఉండే బుద్ధిహీనులు ఉంటారు దేవుని మందిరంలో కూడా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోనులు తీసి మనుషుల్ని చాటు చేసుకొని ఏదో ఒకటి చూసుకుంటా దాసులు. ఈ దాస్యత్వం నుండి విడుదల పొందాలి. కొంతమందికి అన్యజనుల స్నేహం, అన్యజనులతో మిళితమవటం ఎంత ప్రమాదమో తెలుసా? ఏమండి,
వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు మంచాళ్ళేనండి. ఆ మంచాళ్ళు అనుకునే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి బయటికి రండి అయ్యా అంటే వాళ్ళతో పాటు ఎవరిని కూడా తీసుకుపోయారు? వీళ్ళు అన్యజనులను కూడా తీసుకుపోయారంట. 12వ అధ్యాయము నిర్గమకాండము, ప్రియులరా, నిర్గమకాండము 12వ అధ్యాయములో ఎక్కడ ఉంటుంది అది? 38వ వచనము. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరి. చూడండి ఏం జరిగిందో. ఎవరు వీళ్ళు ఏమండి? లోకపరంగా వాళ్ళు మంచివాళ్ళండి. ఏందంట? లోకపరంగా మంచివాళ్ళండి. అందుకని ఏం చేస్తారు? లోకపరంగా మంచి వాళ్ళని ఆ లోకపరమైన వారితో స్నేహం కొనసాగించటం అది దేవుని వాక్యమునకు వ్యతిరేకం. పలకరించొద్దంట్లా, ప్రేమించొద్దంటంలా. ఖచ్చితంగా అందరినీ పలుకరించాలి, ప్రేమించాలి. స్నేహం చెయ్యొద్దు అంటున్నాను. వాళ్ళతో నువ్వు గంటలు గంటలు గడపొద్దంటున్నాను. వారి సహవాసం నీతో ఉంచొద్దు అంటున్నాను. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అన్యజనులు వీళ్ళు మాతో కలిసి ఉండారులే, వీళ్ళు ఆళ్ళలాంటి వాళ్ళు కాదు, ఎమ్మడి పెట్టుకుని పోయారు. ఏం జరిగింది? 11వ అధ్యాయం సంఖ్యాకాండం దగ్గరికి వెళ్ళేసరికి ఈ మిశ్రిత జనం, ఈ అన్యజనులు, ఈ మిశ్రిత జనం రాను ఏం చేశారంట? మిశ్రిత జనం అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ఇశ్రాయేలీయులు ఇక ఐగుప్తీయులు కూడా మనతోనే వచ్చేసారు కదా, వీళ్ళు మంచోళ్లే కదా, వాళ్ళు మనము బంధుత్వం కలుపుకుందాములే అని ఇశ్రాయేలు పిల్లలు ఐగుప్తీయుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారే, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని కలిపి వివాహం చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం ప్రియులారా! దేవుడి బిడ్డలు, మారు మనస్సు పొందిన బిడ్డలు, మారు మనస్సు లేని వారిని నాకు మాంసం కావాలని సణిగారు. ఎప్పుడైతే వాళ్ళు సణిగారో అది ఎవరికి కూడా అంటుకుంది? 4వ వచనంలో, వారి మధ్య మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏళ్ళ కూడా అంటుకుందా ఆ వైరస్ ఎవరికి అంటుకుంది? ఇశ్రాయేలీయులకు కూడా అంటుకుంది. ఎవరు రావటం మూలంగా? ఆ అన్యజనులు రావటం మూలంగా, వాళ్ళతో స్నేహం చేయటం మూలంగా ఈ వైరస్ వీళ్లకు కూడా అంటుకున్నది. ప్రియులరా, ప్రియమైన వారలరా, ఈ లోకంలో గొప్ప అందమైన స్త్రీ కావచ్చు, లేదా అందమైన పురుషుడు కావచ్చు, డబ్బున్నవాడు కావచ్చు, చదువున్నవారు కావచ్చు, హోదాలున్నవారు కావచ్చు, మీ బిడ్డలను మారు మనస్సు లేని వారి చేతుల్లో పెట్టి వారి గొంతు కొయ్యొద్దు. సంగమా, బిడ్డలను అగ్నిగుండానికి అప్పగించవద్దు. ఈ మధ్య ఒక సహోదరి ఏడుస్తా ఉంది. పెళ్ళయిందాక అన్నాడంట, నువ్వు వెళ్ళు మందిరానికి, అస్సలు నిన్ను అభ్యంతర పెట్టను. ఏమన్నాడు? పెళ్ళయ్యే రోజు దాకా ఏం చెప్పాడు? అది అన్య కుటుంబం. పెళ్ళి నేను నిన్నేనాడు అభ్యంతర పెట్టను అన్నాడంట. అమ్మయ్యా, మంచి ఉద్యోగస్తుడు, వెనక కూడా బాగుంది అనుకొని వీళ్ళు ఏం చేశారు? చక్కగా అమ్మాయిని మోటివేట్ చేశారు. చేసుకున్న తర్వాత వాడు నరకం చూపిస్తున్నాడండి. బైబుల్ చదవనీడు, ప్రార్థన చేయనీడు. అదేమంటే అంటున్నాడంట, నీకు విడాకులే అంటున్నాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోవాలి ప్రియులరా? ఏమైపోవాలి? నువ్వు ప్రార్థనకి వెళితే నీతో విడాకులే. దేవుణ్ణి వదిలిపెట్టాలా? వాడి కోసం దేవుణ్ణి వదిలిపెట్టాలా? ఎంత బాధాకరం! ఆ అమ్మాయి దుఃఖం ఎవరు కన్నీళ్లు తొడవగలం ప్రియులరా? ఇప్పుడు దిగేసింది, నమ్మింది, దిగింది. అందుకే ఇలాంటివి నాకు వినబడుతున్నప్పుడు నేను ప్రాధేయపడి సంఘానికి చెప్తుంటా. నా కళ్ళతో దైవజనుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను, ఈ మారు మనస్సు లేని వాళ్ళు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో నిన్ను నమ్మబలుకుతారు, నిన్ను ముగ్గులోనికి దింపుతారు, తర్వాత మనకు నరకం చూపిస్తారు ప్రియులారా.
కొంతమంది నాకు కొన్ని వార్తలు వినబడతా ఉంటాయి. ఏందో తెలుసా, వాళ్ళకి ఇష్టమైతే చక్కగా ఆ సంబంధాలు కుదుర్చుకుంటారు, ఇష్టం లేకపోతే జాగ్రత్తగానండి. మా పాస్టర్ గారే వద్దని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నీకు ఒక్కళ్ళకే చెప్పానా, సంఘమంతటికి చెప్పానా? ఇది యూనివర్సల్ ట్రూత్ అండి, ఇది బైబిల్ సత్యం అండి. నేను అందరికీ చెబితే నేను నీకు ఒక్క వ్యక్తికే చెప్పానా? నా పేరు వాడుకుంటున్న పెద్దలారా, దయచేసి మీకు వందనములు. నేను మీ ఒక్కళ్ళకే చెప్పలా, మీరు అనుకుంటున్న వాటికే చెప్పట్లా. కాబట్టి నా పేరు లాగబాకండి. అంటే నేనేదో భయపడతాను అనుకోబాకండి. అది దైవజనుడి పేరు, మీరు బయటికి లాగకూడదు. మా బైబిల్ ఎలా చెప్తుందని మాట్లాడండి. దైవజనుడు చెప్పాడు కాదు, ఇవి నా మాటలు కాదు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడా? నా మాట బైబిల్ మాట. నాకంత జ్ఞానం లేదు, అది నా దేవుడు బైబిల్లో చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. అది దేవుని మాట. నేను దేవుని ప్రతినిధిని. అన్యజనులతో సహవాసం చేసిన లోతు కుటుంబము, లోతు కుమార్తెలు, లోతు అల్లుళ్ళు అగ్నిగుండం పాలైపోయారు. అందుకే ప్రియులరా, దేవుని వైపు చేతులెత్తాలి. దేనికి దాస్యంగా ఉన్నామో దానిని విడిచిపెట్టేయాలి. సంగమా, షోరేకులోయలోనికి వెళ్ళాడు, దెలీలాతో స్నేహం మొదలు పెట్టాడు. అరే, నేను ఇశ్రాయేలీయుడిని కదా, ఆమె ఫిలిష్తీయురాలు కదా, నేను ఇశ్రాయేలీయుడిని అయ్యుండి ఫిలిష్తీయురాలితో నేను ఎలాగో స్నేహం చేసేది అనుకోలా. కళ్ళు తోడైబడినాయి, గుడ్డోడైపోయాడు. ఎంత బలం కలిగిన వాడు! ఏముపయోగం? దేహానికి దీపము ఆరిపోయింది. ప్రియులరా, సొలొమోనుని నా కుమారుడుగా స్వీకరిస్తున్నానన్నాడు. అసలు నేను ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు అండి నా తల తిరిగిపోయింది. ఆ వచనాన్ని ఎన్నిసార్లు చదివానో. దేవుడు ఏమన్నాడంటే, దావీదు, నీ కుమారుడైన సొలొమోనుని నా కుమారుడుగా నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఆ వచనం మరలా చదివా. దేవుడు తన కుమారుడుగా చేసుకుంటే సొలొమోను ఏం చేశాడో తెలుసా? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? ఇశ్రాయేలీలో ఎవ్వరూ లేనట్లుగా వెళ్ళి ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆమె ఏం చేసింది? మెల్లగా, అన్యురాలు కదా, మెల్లిగా అంటించింది ఈయనకి. ఇక ఈయన ఏం చేయటం మొదలు పెట్టాడు. అమ్మో, మొదటి రాజులు 11వ అధ్యాయం చదువుతుంటే మిద్యాను స్త్రీలను, మోయాబు స్త్రీలను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఇక మనాడు సంవత్సరానికి ఒక పెళ్లి కార్డు, లేక సంవత్సరానికి కాదు, నెలకు ఒక పెళ్లి కార్డు కొట్టేయటం మొదలు పెట్టాడు. నా పెళ్ళి అని ఒకరోజు తీసుకొస్తున్నాడు. పురుషుడు పేరు సొలొమోను, స్త్రీ పేరు మారిపోతుంది, నెలకొకసారి పేరు మారిపోతుంది. కారణం ఏంటి? అన్యజనులతో సహవాసం చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, అత్యంత భయంకరమైన విషయం. ఏ చేతులైతే దేవుని మందిరాన్ని కట్టినాయో, ఏ చేతులైతే దేవుని మందిరాన్ని కట్టినాయో, అదే చేతులు ఏం కట్టినాయో తెలుసా ప్రియులరా? అదే చేతులు 11:7 ఉంటుంది మొదటి రాజులు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవత కెమోషుకు, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవత మొలెకుకు, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించి. అయ్యో, దేవుని మందిరాన్ని కట్టిన చేతులు అన్య దేవాలయాన్ని కట్టే చేతులైపోయినాయి. కారణం ఏంటి? దేవుని వైపు, దేవుణ్ణి ఆరాధన చేసే సొలొమోను దాస్యత్వాన్ని విడిచిపెట్టవలసిన వాడు. దాస్యత్వములోనే ఉండటం వలన, అయ్యో ఎంత భాగ్యము దేవుడి మందిరం కట్టటం అంటే. దేవుని
మందిరాన్ని కట్టిన చేతులు ఎలా కట్టినయో ప్రియులరా, అన్య దేవతల గుడులు కట్టినయి. అమ్మో, ఆ చరిత్ర లేకుండా ఉంటే ఎంత బాగుండేది. కానీ సొలొమోను ప్రియులరా దానిని వదిలిపెట్టలేకపోయాడు. మన జీవితంలో ఎవరి స్నేహం, ఎవరి సహవాసం నిన్ను దేవుడి పని చేసిన నీ చేతులను అపవిత్రమైన పనులు చేయటానికి, లోకంలో వెనుకకు జారిపోయిన అన్య విగ్రహాలకు లేదా దేవునికి అయిష్టమైన పనులు చేసే చేతులుగా మారిపోతున్నాయా ప్రియులరా? అందుకే వాటిని విడిచిపెట్టేయాలి. అబ్రహాం ఏం చేశాడంటే, చివరి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఓ, ఇవన్నీ వదిలిపెట్టేశాడు, దాస్తులను వదిలిపెట్టేశాడు, వీళ్ళందరినీ వదిలిపెట్టి గాడిదను, అపవిత్రత యావత్తు ఆ కిందే వదిలిపెట్టేసి వెళ్ళాడు. గుండె మొక్క చెక్కలవుతుంది. కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాడు. తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి బలి అర్పించబోతున్నాడు. గుండె మొక్క చెక్కలైపోతున్నది. తండ్రిగా అబ్రహాముకు అది తట్టుకోలేని సన్నివేశం. ఆ టైంలో ఏం జరిగిందో చూడండి ప్రియులారా. ఆ టైంలో అద్భుతమైన సన్నివేశం ఏంటి అంటే, అప్పుడు దేవుడు, అబ్రహమా, నువ్వు నీ ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెనుతీయలేదు కాబట్టి ఆ చిన్నవాడి మీద చేయి వేయొద్దు, నువ్వు నాకు భయపడేవాడివి అన్నప్పుడు 13వ వచనం చదువమ్మ. ఆదికాండం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేది. జాగ్రత్తగా వినండి. ఈ లైన్ మీరందరూ చదివారు కదా, ఈ లైన్ మీ అందరూ చదివారు కదా. అబ్రహాము ఏం చేశాడు? మళ్ళీ చదువమ్మా. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. ఏమండి, కన్నులెత్తి చూస్తే వెనుక తట్టునున్న గొర్రె పిల్ల కనబడతాం ఏంటండి? ఏంది ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అసలు దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు, ప్రియులరా, నువ్వు వధించాల్సింది నీ కుమారుణ్ణి కాదు, నువ్వు వధించాల్సిన దాన్ని నేను అదుగో అక్కడ పెట్టాను, పరిష్కారం అక్కడ పెట్టాను అని చెప్పి దేవుడు ఎదురుగా ఎక్కడది ఉన్నదో, అబ్రహాము నిలబడిన స్థలము, అబ్రహాము నిలబడిన స్థలం మొత్తం కూడా పరలోకం నుండి దేవుని వైపు కన్నులెత్తంగానే దేవుడు ఒక దర్శనమిచ్చాడు అబ్రహాముకి. అక్కడ దాంట్లో చూస్తున్నాడు అబ్రహాము నిలబడి ఉన్నాడు. ముందు ఇదిగో ఇస్సాకు బలిపీఠం మీద పండబెట్టబడి ఉన్నాడు. ఆ దృశ్యాలన్నీ అక్కడ కనబడుతున్నాయి. అబ్రహాముకి వెనక ఆ పొదలో ఒక గొర్రె పొట్టేలు చిక్కుకొని ఉండటం, ఆ దృశ్యమంతా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో చూశాడు ప్రియులరా, దేవుని వైపు చూస్తే ఇదిగో నీ పరిష్కారం అక్కడ దాచిపెట్టా, ఈ విధానంలో నువ్వు బలి అర్పించాలి అని దేవుడు స్పష్టంగా ఆ దేవుని వైపు కన్నులెత్తినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఆ పొదలో చిక్కుకొని ఉన్నటువంటి గొర్రె పొట్టేలుని అబ్రహాము పరలోక దర్శనంలో చూశాడు. దేవుని వైపు కన్నులెత్తినప్పుడు చూశాడు. మన గనక అక్కడ ఒక అద్దం పెడితే వెనకున్నది మొత్తం కనబడుతుంది. అట్లాగా దేవుడు మొత్తం అబ్రహాముకి పిక్చర్ చూపించాడు. దేవుని వైపు చూస్తే నీ గుండె 1000 ముక్కలైపోతున్న సమస్య ఏదైనా, పిండబడుతున్న సమస్య ఏదైనా, నాకు తెలియదు ఏ సమస్యతో నీ గుండె ముక్కలవుతూ వచ్చావో, నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు నువ్వు దేవుని వైపు కన్నులెత్తితే, ఆయనకు మొర్ర పెడితే, నువ్వు వదిలిపెట్టవలసిన వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుని వైపు కన్నులెత్తి చూస్తే నీ పరిష్కారం ఆయన ఈ రోజే నువ్వు కన్నులెత్తగానే ఆ పరిష్కారం చూపించబోతున్నాడు. గొప్ప విడుదల. అబ్రహాము గుండె నిండా సంతోషం. ప్రియులరా, అబ్రహాము పరవశిస్తూ ఉన్నాడు. ఓ, నీ వైపు చూస్తే అయ్యా, ఒక్క బిడ్డ కూడా లేని నాకు ఆకాశ
గుర్రముల వలె బిడ్డల్నిచ్చావు. నీ వైపు చూస్తే కాలు పెట్టడానికి స్థలము లేని నాకు దేశమంతా ఇచ్చి వేశావు. నీ వైపు కనిపెడితే అయ్యా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, పై దిక్కు అంతా నేను నిన్ను విస్తరింపచేస్తానన్నావు. ప్రభువా, భూమి మీదే కాదు పరదేశిలో కూడా అబ్రహాము రొమ్మనే ఒక స్థలాన్ని పెట్టి ఎంత గౌరవం ఇచ్చాడు. ఆయన వైపు కన్నులెత్తితే ప్రియులరా, ఆయనను నమ్మితే, ఆయన దగ్గర కనిపెడితే ప్రియులరా, వదిలిపెట్టవలసినవన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తే విజయమే. దేవుని దర్శనములే, దేవుని కృప వెంబడి కృపే దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి.